జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయి ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సమయంలో పచ్చ మీడియా విపరీతమైన దుష్ప్రచారానికి తెరతీసిందని చెప్పవచ్చు. ఆయన ఏదో విశాఖలో రిషికొండలో జగన్మోహన్ కట్టుకున్నాడని ఒక దుష్ప్రచారం చేశారు. అక్కడితో ఆగకుండా సెక్యూరిటీ జగన్ ఇల్లు రోడ్ బ్లాక్లపై అనేకమైన అబద్ధాలు ప్రచారంలోకి తెస్తున్నాయి. జగన్ కి మొత్తం 196 మంది సెక్యూరిటీ ఉంటే 986 మంది కొన్ని పత్రికలు రాశాయి. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం ఆయన కొత్త కాదు, కానీ అది కొంచెం ఇబ్బందికరంగా రోజువారీ దుష్ప్రచారాన్ని చూసే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ప్రజావేదిక మీద రకరకాల కూల్చివేత మీద కూడా రకరకాల ప్రచారం చేస్తున్నారు. దాని విషయాలు కూడా కొన్ని వాస్తవాలను తెలుసుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్రమంగా నిర్మించారని యూపీలోని నోయిడాల జంట భవనాలను 2022 ఆగస్టులో మధ్యాహ్నం 2:30 కూల్చేశారు. కేరళలో కొచ్చి ప్రాంతంలో మరాదు ప్రాంతంలో కోస్తా తీర ప్రాంత నిబంధనలు వ్యతిరేకంగా కట్టిన అపార్ట్మెంట్లను కూల్చివేయమని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 343 ఫ్లాట్స్ 4 లగ్జరీ కాంప్లెక్స్లను జనవరి 11, 2020 కేరళ ప్రభుత్వం కూల్చివేసింది. ఇక ప్రజావేదిక జోలికి వస్తే ప్రజావేదికను ప్రభుత్వ భూములు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారు. నదీ తీరాన నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనంలో నివసిస్తున్న చంద్రబాబు నిర్మించిన ఈ ప్రజావేదిక వల్ల కరకట్టపై తమ రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. స్థానికులు ఫిర్యాదు చేశారు. 2019లో చంద్రబాబు ఓడిన తర్వాత ప్రజావేదిక వద్దకు ప్రజలు రావటం లేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఈ అక్రమ కట్టడాన్ని కూల్చేసింది. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడు హడావిడిగా హైదరాబాద్ విడిచి కృష్ణా బ్యారేజ్ కుడివైపున కరకట్ట నదీ ప్రాంతానికి మధ్యలోని ఫ్లడ్ బ్యాక్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం లింగమనేని ఎస్టేట్లోకి మకాం మార్చారు. కృష్ణా కరకట్ట ప్రాంతంలో గుంటూరు జిల్లా పరిధిలో 48 భవనాలు, కృష్ణా జిల్లా పరిధిలో 18 భవనాలతో పాటు ప్రకృతి వైద్యశాల, నదీ పరిరక్షణ చట్టం 1884 నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవేనని స్వయానా అప్పటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ 2015 జనవరిలో చెప్పడమే కాక వివిధ శాఖల నుంచి నోటీసులు కూడా ఇప్పించారు. ఇవన్నీ బడాబాబు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవేనని వీటిని కూల్చివేస్తామని హడావిడి చేశారు. ఈ కూల్చివేసే భవనాల లిస్టులో లింగమనేని ఎస్టేట్ కూడా ఉంది. వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారు. మొత్తం మీద గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాలు కట్టుకునేందుకు జూలై 20, 2016లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 340 జీవో వచ్చారు. దీని ప్రకారం 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎకరం 1000 రూపాయల చొప్పున చాలా జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలకు భూములు పొందారు. పాలకులు మారినా చట్టం మారదు. అదే చట్ట ప్రకారం కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2 ఎకరాలు తీసుకుంది. అది తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అయితే కూల్చివేత జరిగిపోయింది, ఇక తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అన్నట్టు వైసీపీ వారిని ప్రభుత్వంలో ఉన్నవారు ఈ దుష్ప్రచారానికి గురి చేస్తూనే ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒంటరైపోతున్నాడని, అలా ఒంటరైపోతున్న ఆదుర్దా కొద్దీ అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి బీజేపీకి శరణు అంటూ కాలు మొక్కడానికి సిద్ధమైపోయాడు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం సర్కారుకు బయట నుంచి మద్దతు గతంలోనే ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. దాంట్లో ఫిజికల్ చేంజ్ ఏమీ రాలేదు. లిఖితపూర్వకంగానే బీజేపీ సమాచారం ఇచ్చారని తెలుస్తున్నది. లిఖితపూర్వకంగా ఎందుకు ఇచ్చారని ఇచ్చినట్టుగా ఎక్కడ సమాచారం లేదు. అధికారం కోల్పోయి అనుకున్నవేవి జరగక దిక్కుతోచని పరిస్థితిలో పడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం పెద్దల శరణు చూసినట్టు తెలుస్తోంది అని వార్త దుష్ప్రచారానికి ఏదైనా చెప్పవచ్చు. ఆంధ్రజ్యోతి పత్రికను పలానా ఆయన ఎవరో కొనుక్కుంటున్నట్టు తెలుస్తున్నది, ఈయన అమ్మేసుకుంటున్నట్టు తెలుస్తున్నది మనం కూడా రాసేది. దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు, ఎవరు పట్టించుకోరు. కేంద్ర ఎన్డీఏ సర్కారుకు 10 ఏళ్లుగా ఆయన మద్దతు ఇస్తూనే ఉన్నారు. మరి కొత్త పరిస్థితి ఏమొచ్చింది? తాజాగా ప్రభుత్వానికి బయట నుంచి తన మద్దతు ఉంటుందని బేషరతుగా వెల్లడించినట్టు తెలిసింది. 2 రోజుల కిందట దీనిపై కేంద్రానికి లిఖితపూర్వకంగా సమాచారం పంపించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిసింది. అది లిఖితపూర్వకంగా పంపించారనే దాని ప్రూఫ్ ఉందా ఈయనకి?
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి దాదాపు 10 ఏళ్లుగా బెయిలుపై ఉన్న సంగతి జగన్ తెలిసిందే. ఆయన అరెస్టుపై కత్తి వేలాడుతూనే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ మీద ఉన్నారన్న విషయం తెలిసిందే కదా. స్కిల్ కుంభకోణంలో, అలాగే అసైన్డ్ భూముల కుంభకోణంలో, ప్లస్ ఇంకా అనేక కేసుల్లో ఆయన మీద కూడా ఉన్నాయి. అంటే 10 ఏళ్లుగా ఆయన మీద కేసులు అలాగే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవి నడుస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు అధికారంలో బీజేపీకి పూర్తి స్థాయి సఖ్యత ప్రదర్శించారు. కానీ పైకి అంశాల వారి మద్దతు చెబుతూనే ఆ అంశాల విషయంలో బీజేపీ అడగక ముందే మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు మరి అమిత్ షా గారు ఏం చెప్పారు గతంలో? జగన్మోహన్ రెడ్డికి బేషరతు మద్దతు కాదని, ఆయన అంశాల వారి మద్దతు ఇస్తున్నారని అనేక విషయాల్లో, సిటిజన్షిప్ వంటి విషయాల్లో ఆయన ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వలేదని కూడా ఇంటర్వ్యూలో చెప్పారు కదా. ఇలాంటి అంశాలు ఏమి ప్రస్తావించకుండా మనకు కావాల్సిన అబద్ధాలు బురద చల్లటానికి ఏ అవకాశం దొరికితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం. వైసీపీ స్థాయిని ప్రజలు 11 స్థానాలకు కుదించారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పెరిగిన మాట నిజమే. ఇవన్నీ ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఇవన్నీ జగన్ కు ఊహించని, అసలు కోరుకోని పరిణామాలు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించారట. ఆయన సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి ఇరికించలేదు. దీన్ని స్కిల్ కుంభకోణం కేసులో ఇరికించారు. కోట్లాది రూపాయలు అక్రమంగా ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా అది ఏం చేశారో తెలియదు. అదేదో అలా ఇలా రౌండ్ ట్రిప్పింగ్ జరిగి దుబాయ్ ప్రయాణం చేసి అలాగే చివరికి పార్టీ బాండ్ల రూపంలో వచ్చిందా, ఏం జరిగిందనేది మనకు తెలియదు. ఇంకా విచారణ జరుగుతూ ఉంది. అది విచారణ ఇక అలా జరుగుతూనే ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. అచ్చెన్నాయుడు కూడా, ధూళిపల్ల నరేంద్రం కూడా అక్రమంగానే బనాయించేశారట కేసులు. నేను ఇంత చేసినప్పుడు నన్ను ఏమీ చేయకుండా ఉంటారని ఆయన తెగ భయపడిపోతున్నా, బాధపడిపోతున్నా. భయం అంటే ఏంటో తెలియదు జగన్మోహన్ రెడ్డి గురించి. శరణు అని ఏదో కాసుకోవాలి. అంటే దుష్ప్రచారం చేయటానికి, కవిత్వానికి ఏది అనర్హం కాదు. అగ్గిపిల్ల సబ్బుపిల్ల అన్నట్టు ఏది దొరికితే అది రాసేయటం ఇష్టం వచ్చినట్టు. అది అనుకుంటున్నారు, తెలుస్తుంది. అభిజ్ఞ వర్గాల కథనం పత్రికల వారికి ఎప్పుడూ అలవాటే కదా. చూద్దాం ఏం జరుగుతుంది.